హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ పైన తనకున్న సందేహాలను, బడ్జెట్లో ఉన్న బొక్కల్ని ఇవన్నీ లేవనెత్తి దాదాపు 2 రోజులు కావస్తుంది. ఇప్పటిదాకా ఎవరు కూడా సహేతుకంగా దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేయట్లేదు. అలాగే వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి కౌంటర్ అటాక్స్ కూడా ఏం లేవు. అంటే ఖచ్చితంగా ఆయన లేవనెత్తిన పాయింట్లన్నీ కూడా వ్యాలిడ్ అని అర్థమవుతుంది. మేబీ ఆయనకు కూడా తెలిసే ఉంటుందేమో, ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కౌంటర్ రాదు, దీనికి ఎక్స్ప్లెనేషన్ రాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు కాబట్టి కూటమి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాదని తెలిసే ఏమో లాస్ట్లో ఇంకా ఎందుకులే ఏడుస్తారు మీరు అని చెప్పి ఆయనే వాళ్లకు బయటపడి ఒక మార్గాన్ని కూడా ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. లాస్ట్లో ఆయన ఒక కమెంట్ చేసి, కార్పొరేటరు ఎమ్మెల్యేని కమెంట్ చేసి వాళ్ళకు ఒక అవకాశం ఆయనే ఇచ్చి వెళ్ళిపోయినాడు. మీ దగ్గర నుంచి ఇంకా ఎలాగో దీనికి సమాధానం అయితే రాదు, ఈ విధంగా ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి కంటి తుడుపు చర్యలాగా వాళ్ళకు ఒక ఆప్షన్ అయితే ఇచ్చిపోయినాడు. ఆయన ఏమనుకున్నాడో వీళ్ళు ఖచ్చితంగా అదే చేస్తున్నారు. ఆయన లేవడెత్తిన పాయింట్లకు ఎవరు కూడా కౌంటర్ అయితే ఇవ్వట్లేదు. కానీ ఇంకా మొత్తం మనోభావాల బ్యాచ్ అయితే బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. ఆయన కూడా, జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఇట్లా మనోభావాలు దెబ్బతీస్తే కష్టము. ఎట్లా ఇప్పుడు ఏదో చచ్చి చెడి నానా రకాల జెండాలు మోసి ఎక్కడెక్కడో అరుపులు అరిసి అంతా అరిసి ఫైనల్గా ఒక స్థాయికి వచ్చినారు. వచ్చి వాళ్ళు ఏదో ఆనందించే లోపల మళ్ళీ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేస్తే ఇంకా వాళ్ళకు ఎంత ఘోరంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు ఇలాంటి కామెంట్లు చేసి చిన్నపిల్లకాయల మనోభావాలు దెబ్బతీయకూడదని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ పాస్ కామెంట్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర ఇంకా ఎలాంటి ఆప్షన్ అయితే ఉండేది కాదు. ఖచ్చితంగా సైలెంట్గా ఉండేటోళ్ళు. ఎలా సమాధానం చెప్పలేరు. ఇప్పుడు ఆ సమాధానాలు చెప్పే దాన్ని పక్కన పడేసి ఇంకా ముందుకు వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. మేము ఇంత తోపులము తురుములము, నీకేం తెలుసు మా గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప, అరే బాబు, ఆయన లేవనెత్తిన పాయింట్ల గురించి కనీస సమాధానం చెప్పండి స్వామి అంటే ఎవడు చెప్పట్లేదు. ఎంతసేపు మా నాయకుని ఇట్లా అంటారా అట్లా అంటారా, ఏం నేను దేనికి తక్కువ, మాకంటే ఎవరు ఎక్కువ, ఇలాంటివి మాట్లాడుతున్నాడు తప్ప అసలు లేవనెత్తిన పాయింట్ ఏంది, మీరు పెట్టే ప్రెస్ మీట్లు ఏంది అర్థం కావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మనసులో ఇలాంటి భావాలు ఉంటే కూడా బయట చెప్పి కొంతమంది చిన్నపిల్లల మనస్తత్వాలు మాత్రం దెబ్బతీయద్దు. ఎందుకంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ఎన్నో కష్టాలు పడి ఎన్నో అరుపులు అరిసి రకరకాల జెండాలన్నీ మోసి ఏదో చేసి మొత్తానికైతే ఏదో మమ అనిపించుకున్నారు. ఏదో అక్కడక్కడ పోటీ చేసి కొంచెం తెచ్చుకున్నారు ఒక 6 నుంచి 7% ఓట్లు. దానికైతే మనం రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. మ్యాండేట్ వచ్చింది కాబట్టి ప్రజల దగ్గర నుంచి. అంత మ్యాండేట్ వచ్చిన తర్వాత కూడా మరీ మీరు ఇలా తీసిపారేయడం అనేది తట్టుకోలేకపోతున్నారు పిల్లకాయలు. కాబట్టి మీరు ఇలాంటి భావాలు ఏమున్నా కూడా వేరే వేరే సిచ్యువేషన్లో కాంటెక్స్ట్లోనూ చేయండి. కానీ మీరు ఇలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేసిన తర్వాత ఈ కామెంట్ చేయడం వల్ల వీళ్ళు ఆ వ్యాలిడ్ పాయింట్ను పక్కన పెట్టేసి ఇంకా దీన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. ఇలా ఎన్ని రోజులు ఊగులాడతారో అర్థం కావట్లేదు. ఇంత మాట అంటారా అంత మాట అంటారా అని. మరి జర్మనీకి వెళ్ళిపో అన్నప్పుడు ఏమైందో తెలియదు. మరి అదే మనోభావాలు అప్పుడు కూడా దెబ్బతిని ఉండాలి కదా. అరే మనం ఉండేది ఏ దేశంలో, మనం ఫాలో అయ్యేది ఏ రాజ్యాంగము, మనము ఇలాంటి కామెంట్ చేసినప్పుడు అవతల కూడా కౌంటర్ చేస్తారు కదా అనేది అప్పుడు కూడా ఉండి ఉండాలి. అప్పుడు లేదు. మరి అప్పుడు ఆనందించారు, అబ్బా మా అన్న సూపర్ డైలాగ్ వేసినాడు అని చెప్పి. ఒక డైలాగ్ వేసిన తర్వాత కౌంటర్ కూడా వస్తుంది. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలి. ఇప్పుడు క్రీడా స్ఫూర్తి లేనప్పుడు మనం నోరు మూసుకొని ఉండాలి, అవతలని అనకూడదు. ఇప్పుడు అన్నారు, కౌంటర్ వచ్చింది, డైజెస్ట్ చేసుకోవాలి. ఇంకా గుక్కబట్టి ఏరవడం ఏందో, గుండెలు బాదుకోవడం ఏందో అర్థం కావట్లేదు. ఇంక ఇలా ఎన్ని రోజులు బాదుకుంటారో. ఆ కార్పొరేటర్ గురించి ఇంకా ఎన్ని రోజులు ఇంకా తొడలు కొట్టేసి కౌంటర్లు ఇచ్చామని చెప్పి ఆనందపడతారో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకైతే కూటమిలో ఉన్న పెద్ద తలకాయలు ఎవరు కూడా ముందుకొచ్చి ఈ బడ్జెట్ గురించి లేవనెత్తిన వ్యాలిడ్ పాయింట్స్ ఎవ్వరు కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేయట్లేదు. దట్ షోస్ దట్ వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి రైజ్డ్ ఈజ్ ఆల్ వ్యాలిడ్. ఇది కాయనికి ఒకవైపు. రెండో వైపు ఈయన ప్రతిపక్ష హోదా అడుగుతుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అంటే బహుశా ఇదే కారణమై ఉండొచ్చు. ఈయన సభలో ఉంటే
ఈ డేటా ఓరియంటెడ్గా మొత్తము ప్రశ్నలు అడుగుతాడు అని చెప్పే ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు భావించాలి. ఇప్పుడు ఈయన ఇంత డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ చూపించి ప్రతి లెక్కకు బొక్కలన్నీ చూపిస్తుంటే ఇదే ఈయనకు అసెంబ్లీలో అవకాశం ఇస్తే వీళ్ళు గాల్లో కట్టే మేడలన్నిటికీ కూడా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇంకా రోజు ఒక తలపోటులాగా ఉంటుంది వీళ్ళకి. దాన్ని అవాయిడ్ చేయడానికే ఈయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత సమాచారాన్ని చేతిలో పెట్టుకొని అరటిపండు ఒలిచినట్టు దారిన పోయే దానాయకుడు అర్థమయ్యేటట్టు ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇవే ప్రశ్నలు అసెంబ్లీలో ఉంటే ఆన్ ద రికార్డ్ చచ్చినట్టు ఆ పోర్ట్ఫోలియో మంత్రినో సీఎంఓ ఎవరో ఒకరైతే సమాధానం ఇవ్వాలి. కానీ సమాధానం ఇవ్వలేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఏం లేదు. వీళ్ళు చెప్పింది ఒకటి, అక్కడ నంబర్స్ చూపించేది ఒకటి, అప్పుల గురించి వీళ్ళు చేసిన ప్రచారం ఒకటి, వాస్తవంగా అప్పులు జరిగింది ఒకటి. ఈరోజు కూడా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారు 5,92,000 కోట్లు మాత్రమే అప్పు జరిగింది. అందులో గవర్నమెంట్ చేసింది 3 సంథింగ్ ఉంది, తర్వాత కార్పొరేషన్లు ఏదో 1.9 ఏదో ఉంది. అన్ని కలిపితే కూడా 5.92 ఏదో అయింది. 6.5 కూడా లేదు. వీళ్ళేమో ఎలక్షన్ ముందు 10.5 లక్షల కోట్లు అని, ఒకసారి 14 లక్షల కోట్లు అని చెప్పి, ఒకసారి ఇట్లా రకరకాలుగా ప్రాపగెండా చేశారు. ఇప్పుడు వాళ్ళే అఫీషియల్గా ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు వచ్చినప్పుడు ఈయనగిన అసెంబ్లీలో ఉండే వీటన్నిటికి కూడా కౌంటర్ వస్తుంది. సమాధానం చెప్పలేక డిఫెన్స్లో పడిపోతారు. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఏదో కాలయాపన చేస్తున్నారు. దట్స్ ఫైన్. ప్రతిపక్ష హోదా మీరు ఇవ్వకపోయినా ఈయన బయట నుంచైనా ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూనే ఉంటాడు. కానీ మీరు ఏ సమాచారాన్ని ప్రజల్లోకి వదులుతున్నారో దాన్ని సహేతుకతను ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పటికి 3 రోజులు అయింది, 2.5 రోజులు అయింది, ఎవ్వరు ముందుకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం కూడా చేయట్లేదు. అంటే ఇంక ఇప్పుడు మనము వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో ఎంత డొల్లతనం ఉంది, వాళ్ళు చెప్పే మాటలలో ఎంత అసత్యం ఉంది అనేది ప్రజలకైతే ఇప్పటికి ఒక క్లారిటీ ఇచ్చి ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ అనేది ప్రజలకు క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చి ఉంటుంది. కానీ నేను చెప్పే మాట ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి, దయచేసి మీరు చిన్నపిల్లకాయలు బాధపడే విధంగా ఇలాంటి డైలాగ్ లేదు. ఎందుకంటే కౌంటర్ చేయడానికి కూడా కింద మీద పడి కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఎట్లుందంటే పిల్లికేమో చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం లాగా ఉంది. కౌంటర్ అయితే భారీగా పడింది. ఇప్పుడు దాన్ని ఎలా జస్టిఫై చేసుకోవాలో ఏం చేయాలో తెలియట్లేదు. ఒకవైపు ఏమో మాకున్న జ్ఞానం ఎవరికి లేదు, అందుకే మేము జర్మనీకి వెళ్ళమని చెప్పాము, లక్షల్లో పుస్తకాలు చదివాం కాబట్టి మా జ్ఞానం విపరీతంగా ఉంది. మీరు ఒకవేళ ఏదైనా కామెంట్ చేయాలనుకోండి, కొంచెము గౌరవప్రదంగా కామెంట్ చేయండి. ఇప్పుడు రాజకీయ అజ్ఞాని, కార్పొరేటరు ఇలా అనకూడదు. ఆయనకు రాజకీయంగా అవగాహన లేదు, ఇలా కొంచెం పాలిష్డ్గా చెప్తే వాళ్ళు కూడా కొంచెం డైజెస్ట్ చేసుకుంటారు ఫ్యాక్ట్ని. ఇంకా డైరెక్ట్గా ఇలాంటి కామెంట్ పడింది అనుకోండి, ఇప్పుడు నిషాని అనో, స్టాన్ఫోర్డ్ నిషాని అనో, రాజకీయ అజ్ఞాని అనో ఇలా అంటే పిల్లకాయల గుండెలు బద్దలైపోతాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. See you in my next video. Bye.